ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. తావు లేకుండా, రాగద్వేషాలకు తావు లేకుండా, ప్రేమాభిమానాలతో రెండు రాష్ట్రాలు ఏర్పరచుకొని తెలుగు జాతి సమైక్యంగా మానసిక ఐక్యతతో ఒక వెలుగు వెలగాలి. టోటల్ కాన్సంట్రేషన్ అనేది అభివృద్ధి పైన, ఇండివిజువల్గా వారి వారి కుటుంబాలది ఒకవైపు అయితే, రెండు రాష్ట్రాల యొక్క అభివృద్ధి పైన కేంద్రీకరించి, వారి యొక్క దృష్టిని కేంద్రీకరించి ముందుకు సాగాలన్న సద్భావనతో తీసుకున్న నిర్ణయం ఇది. మనం గమనించినట్టయితే ఎన్ని పర్యాయాలు అజిటేషన్ జరిగినాయో, పబ్లిక్ మూవ్మెంట్స్ జరిగినాయో మనందరం బాగా గమనించవచ్చు. మొట్టమొదటి ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రికమెండేషన్స్ కు భిన్నంగా ఆనాడు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సదుద్దేశంతోనే తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా పెద్ద రాష్ట్రమైనా ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుందన్న భావనతో ఆనాడే ఇదొక ప్రయోగాన్ని చేస్తా ఉన్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తే చాలా సంతోషం, లేదన్నప్పుడు ఏనాడైనా విడిపోవచ్చు అనే మాట చరిత్రలో ఉన్న మాట. ఇది చరిత్రలో రికార్డ్ అయిన మాట, వాస్తవం అనే విషయం అందరికీ కూడా తెలుసు. అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, కానీ ప్రతిరోజు ఈ యొక్క ఆందోళన, అభద్రతా భావం, అవిశ్వాసం, ఈ ప్రాంతీయవాదం అనేది పెరుగుతూ పోవడం, ఇది ఎవరిపైన, ప్రజలపైన ద్వేషాలు కావు, ఏ ప్రాంతం పైన వారిపైన ద్వేషం కాదు. సమానత, సమన్యాయం అనేది జరుగుతలేదన్న భావనతో ఈ యొక్క ఇన్సెక్యూరిటీ అన్ని వచ్చి కొన్ని వందల్లో ప్రాణత్యాగాలు చేశారు. 69-70 ప్రాంతంలో తెలంగాణలో అజిటేషన్ జరిగితే ఆ రోజుల్లో 300-400 మంది ఫైరింగ్ కు గురైనారు, ప్రాణాలు అర్పించారు. 72లో జై ఆంధ్ర అజిటేషన్, సపరేట్ ఆంధ్ర కావాలని కోరుకొని అప్పుడు 200-300-400 మంది అప్పుడు చనిపోయినారు. అది ఫైరింగ్లలోనే చనిపోయినారు. మళ్ళీ మనం నూతనంగా చూసినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత ఆనాటికే తెలంగాణ డిమాండ్ కూడా ఉండే. కొన్ని స్వార్థపరుల యొక్క ప్రయోజనాల కోసం మరి ఆనాడు దాన్ని ఆపడం జరిగింది. ఆ మూడిటితో పాటు ఆనాడే 98లోనే జరిగిపోయే అవకాశం ఉండే, కానీ దాన్ని ఆపారు. ఆ తదుపరి మళ్లీ రాజుకుంది. ఈ మూమెంట్ ఎవరో కాదు, వాస్తవంగా మనం చూసినట్టయితే 2000 నుండి జరిగిన యాక్టివిటీ అంతా మీ అందరు కూడా బాగా తెలుసు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా చాలా మంది దీన్ని గమనిస్తూనే వచ్చారు. 2000 ఆగస్టు 9 రోజు
సోనియా గాంధీ గారు ఎన్ఎస్యుఐ కన్వెన్షన్ కి, ఆల్ ఇండియా కన్వెన్షన్ కానీ వచ్చినప్పుడు అసెంబ్లీ సెషన్ లో ఉండడం, 9 ఆగస్టు ఇన్సిడెంటలీ క్విట్ ఇండియా డే. ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ్యులు ఒక రిప్రజెంటేషన్ ఆమెకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తదుపరి స్మాలర్ స్టేట్ యొక్క కన్సెప్ట్, దాని వయబిలిటీ, అదర్ థింగ్స్ అన్ని స్టడీ చేయడానికి ప్రణబ్ ముఖర్జీ గారి ఆధ్వర్యాన ఓ కమిటీ వేయడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే చరిత్ర చెప్పడం అనే భావన కాదు, ఇదేదో ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఏదో తీసుకున్న నిర్ణయం కాదని చెప్పడానికి, ప్రజలందరికీ తెలియజేయడానికి. ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు కీర్తిశేషులు అర్జున్ సింగ్ గారు, మాధవరావు సింధియా గారు, వారిద్దరితో కాకుండా ఇంకా మోతీలాల్ వోరా గారు, ఆస్కర్ ఫెర్నాండెస్ గారు, వీరందరితో కలిపి మొత్తం 6 మ్యాన్ కమిటీ వేయడం జరిగింది. వారితో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు, వేరే ఇంటలెక్చువల్స్, వివిధ ఆర్గనైజేషన్స్ కు సంబంధించిన వారు కలిసి వారి ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆనాడు సెప్టెంబర్ 2000లో 41 మంది ఎమ్మెల్యేలతో ఆనాడు సభాపక్ష ఉపనేతగా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి ఉపనేతగా ఉండి ఆ కమిటీ ముందు రిప్రజెంట్ చేయడం జరిగింది. సుమారు 2.5 గంటల పాటు వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం యొక్క ఆవశ్యకతను చాలా క్లారిటీతో వారి దృష్టికి తేవడం జరిగింది.